పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు నగరపాలక సంస్థ 2025-26 వార్షిక బడ్జెట్పై శనివారం ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా అధ్యక్షతన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కొలువుతీరింది. సమావేశం ప్రారంభమైన వెంటనే వైసీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ ఉగాది, రంజాన్ పండుగల అనంతరం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం వాయిదా వేయాలని కోరారు. దీంతో ఇన్ఛార్జ్ మేయర్తో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు చర్చించారు. అనంతరం ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశ నిర్వహణపై టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర అభిప్రాయం అడగగా, రంజాన్ మాసం ఉపవాస దీక్షల నేపథ్యంలో ముస్లిం సోదరులను గౌరవించారన్నారు. అదేవిధంగా కౌన్సిల్ సమావేశం ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. పండుగల అనంతరం ఏదో ఒక తేదీ నిర్ణయించాలని మేయర్కు సూచించారు. మెజార్టీ సభ్యుల కోరిక మేరకు నగర ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజిలా సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని, తదుపరి సమావేశ తేదీని త్వరలో తెలుపుతామని ప్రకటించారు. దాని తర్వాత మళ్ళీ 5ంటికి అంటే 4:30 ఆ టైంలో నమాజ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా పొడిగించడానికి ఉండదు. ఎలా రేపు ఉగాది, ఎల్లుండి రంజాన్, ఎల్లుండి కూడా రంజాన్ అవ్వచ్చు, అంటే అది సోమవారం కానీ. దాని అనుకూలంగా ఏంటంటే 2వ తారీఖు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మా యొక్క విన్నపం అన్నమాట. మీకు దానికి అందరూ అంటే పార్టీకి సంబంధం లేకుండా అందరూ ఏకోపించారు. ఇందాక ఇది రాకముందు మీకు చెప్దామని వచ్చి అక్కడ కూడా రిక్వెస్ట్ చేశారు. రంజాన్ మాసం కాబట్టి మన మతపరమైన వాళ్ళు అడిగిన అంశం మనం గౌరవించాలి, అంగీకరించాలి. కాబట్టి దానికి మీరు వాళ్ళ తరఫున కూడా నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు అడిగారు ఇట్లా మా నమాజ్ టైం అయింది, నిజంగా 2 అవర్స్ లేట్ అయింది కాబట్టి వివిధ కారణాల వల్ల మీకు వీలైతే దాన్ని తదుపరి ఇంకో డేట్ నిర్ణయించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నమాజ్ టైం పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా అని నమాజ్ ఉన్నాయి, మాకు చాలా ప్రత్యేకత పూజలు ఉన్నాయి కాబట్టి నేను కూడా అది ఆలోచించి చర్చించి కమిషనర్ గారు మరియు నాని గారు మాట్లాడి మనమందరం ఒకే మార్గం మీద ఉందాము, ఈ యొక్క సభను వాయిదా వేయాల్సిందిగా అందరూ కోరారు కాబట్టి ఈ సభను వాయిదా వేసి డేట్ మేము చెప్తాము.